మా అత్తగారు వచ్చేసి తాగేవా నువ్వు అన్నారు. అదేంటి ఇలా అడుగుతున్నారు ఎప్పుడంటే ఇంత సీరియస్గా నేను ఏమైనా చేసిన వెంటనే అలా క్వశ్చన్ చేయరు. ఈ రంజాన్కి దే సంథింగ్ స్పెషల్ దట్ ఐ హ్యావ్, అది మీ అందరితో షేర్ చేద్దామని. నా డ్రెస్సింగ్ స్టైల్ మారిపోయింది, నా హెయిర్ స్టైల్ మారిపోయింది, నేను మారిపోయానని. కొన్ని ఫ్రాక్స్ అనమాట అవన్నీ తీసేస్తున్నాను, మొత్తం ఖాళీ చేసి కింద మొత్తం మోడెస్ట్ వేర్ ఉందనమాట. ఈవెన్చువల్లీ మెల్లమెల్లగా అన్ని తీస్తాను, సెట్ చేస్తాను. అక్క ప్లీజ్ నాకు మీ బట్టలు ఇవ్వండి చాలా మంది అడుగుతున్నారు. ఐ డోంట్ నో హౌ టు ప్రాసెస్ దాట్. మేమిద్దరం ఫాస్టింగ్ లో ఉన్నాము. అల్హమ్దులిల్లా. మీ అందరికీ రంజాన్ ముబారక్. నేను పడుకుంటా. మా ఇంట్లో ఒక రేంజ్ లో ఒకసారి ప్రిపరేషన్ జరిగింది, బికాస్ మా అత్తగారి ఇంట్లో ఉన్నారు కాబట్టి ఒక కర్రీతో 2 కర్రీస్ వండేసాను. అండ్ yes, look, I love it. న్యూ చేంజ్ ఏదో, ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా శ్రీఫ్ వ్లాగ్స్ తెలుగు. Alright guys, finally the holy month of Ramzan is here. Alhamdulillah. And మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రంజాన్ ముబారక్. ఈ నెల అందరికీ చాలా బాగుండాలి, మీరందరూ కోరుకునేవన్నీ నెరవేరాలి, బికాజ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హోలీ మంత్స్ అనమాట. అండ్ ఈ మంత్లోనే మన ఖురాన్ అనేది అంటే మన దగ్గరికి రావడం కానీ కిందికి రావడం కానీ జరిగింది. అండ్ ఆల్ ఆఫ్ అవర్ సిన్స్ ఆర్ ఫర్ గివెన్, డోర్ టు ద హెల్ ఇస్ క్లోజ్డ్. మన ప్యారడైజ్కి అంటే హెవెన్కి తలుపులన్నీ తెరుచుకుంటాయి. సో ఇట్స్ లైక్ యూనో అన్ని బెస్ట్ థింగ్స్ పాసిబుల్ అన్నీ మనకి ఈ నెలలో జరుగుతాయి. కాబట్టి ఈ నెలని కొంచెం మంచిగా మ్యాక్సిమంగా గాడ్కి దగ్గర అయ్యేదానికి ట్రై చేద్దాము. అండ్ లెట్స్ ట్రై టు బీ గుడ్, కైండ్ అండ్ జెంటిల్. అండ్ చాలామంది రంజాన్ అనగానే అనుకునేది ఒకటే, ఫాస్టింగ్, ఏమంటారు, ఉపవాసాలు ఉంటారు, వీళ్ళు నీళ్ళు తాగకుండా ఉంటారు, చాలా గ్రేట్ అని చెప్పి. దట్ ఈస్ నథింగ్ గైస్. అంటే ఫాస్ట్ చేస్తూ నీళ్ళు కూడా తాగకుండా ఉండడం ఈజ్ నాట్ గ్రేట్ అట్ ఆల్. ఇట్ ఈస్ లైక్ యూనో ఆ మొత్తం రంజాన్ నెలలో ఇంత థింగ్ అని ఉంటాయి. ఇట్ ఈస్ లైక్ వెరీ టైనీ పోర్షన్ ఆఫ్ ఇట్ ఫాస్టింగ్ అనేది. బట్ దిస్ అ లాట్ మోర్ దట్ వీ హ్యావ్ టు డూ. ఇట్స్ లైక్ యూనో బీయింగ్ కైండ్, బీయింగ్ జెంటిల్, బీయింగ్ హెల్ప్ఫుల్, ప్రేజింగ్ లార్డ్, యూనో మన గాడ్కి మనం దగ్గర అవ్వడం కానీ, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ, నీడీ వాళ్ళకి మనం పూర్ అండ్ నీడీ పీపుల్కి హెల్ప్ చేయడం. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ చెప్పుకుంటూ పోతే చాలా 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 ఉన్నాయి. స్టార్టింగ్ ఫస్ట్ డే కాబట్టి ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. చాలా ప్లాన్స్ ఉన్నాయి ఈ రంజాన్కి, ఏమేమి చేస్తాను ఏంటి అనేది. బట్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, పొద్దున్నే లేచి అంటే నైట్ కొంచెం బాగా ఇబ్బందిగా ఉందన్నమాట. సో పడుకునేసరికి బాగా లేట్ అయిపోయింది. అంటే నేను అలానే పడుకోబెడుతూ ఐ క్రాష్డ్. ఆ తర్వాత లేచి అరౌండ్ 11-11:30 లేచి నేను అప్పుడు ఆ టైంకి అంటే చాలా లేట్గా డిన్నర్ తిన్నాను. ఆ తినే డిన్నర్ ఏంటో గిన్నెలో ఇంట్లో తోడిన పెరుగు ఉంటే ఆ పెరుగు మొత్తం తినేసాను. సో మొత్తం ఇబ్బందిగా అయిపోయి, అంటే ఎక్కడి వరకు తినేసానట్టు ఫీలింగ్ అయిపోయి మొత్తం ఆ పెరుగు అంతా కూడా, అంటే అప్పటికి పెరుగు డైజెస్ట్ అయిపోయింది, బట్ వాటరీ ఫామ్లో మొత్తం వామిట్ అయిన తర్వాత ఐ వాజ్ ఫీలింగ్ బెటర్ అనమాట. ఇంకా అది అయిన తర్వాత అప్పుడు పడుకున్నాను. దెన్ ఫైనలీ అన్వజాన్ కేమ్ అండ్ వోక్ మీ అప్ ఫర్ సహూర్. అండ్ వచ్చి లేపిన తర్వాత వెళ్ళి ఐ గాట్ ఫ్రెషన్ అప్. సో ఆ షార్ట్స్ అన్నీ కూడా మీరు చూసేయండి, బికాస్ ఫస్ట్ రోజు కాబట్టి, ఫస్ట్ ఫాస్టింగ్, ఫస్ట్ డే ఆఫ్ రంజాన్, అండ్ దిస్ వెరీ స్పెషల్ కాబట్టి ఐ వాంటెడ్ టు వ్లాగ్ అండ్ ఆల్సో నా థింగ్స్ మీ అందరితో షేర్ చేద్దామని చెప్పే వీడియో. సో ఫస్ట్ అయితే పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏమేమి చేశానో అది చూసేయండి. ఓకే గైస్, చూసారు కదా. ఇంకా నమాజ్ చదివి అయిపోయిన తర్వాత కాసేపు మేల్కొని ఉన్నాను. అరౌండ్ 6:50 ఆ టైంకి ఇంకా చాలా టైం ఉంది స్కూల్కి రెడీ అవ్వడానికి. కాసేపు రాంతో పాటు రిలాక్స్ అవుదామని చెప్పి ఐ క్రాష్ అనమాట, మళ్ళీ పడుకుని
ఇంకా 8 o'clock 8:05 ఆ టైంకి అన్వర్జన లేపితే లేస్తున్నానని చెప్పి మళ్ళీ ఐ క్రాష్డ్ బికాజ్ నైట్ మొత్తం కూడా సరిగ్గా నిద్ర లేకుండే. సో ఫస్ట్ డే ఆఫ్ రంజాన్ ఇంత హెక్టిక్ ఉంటుంది అనుకోలేదు. లిటరలీ పరుగు సిచ్యువేషన్లో ఉండే అనమాట. ఇంకా జల్దీ లేచి అర్హాన్ని ఫ్రెషప్ చేయించి ఫుడ్ అనేది అంటే అర్హాన్ బ్రేక్ఫాస్ట్ ప్యాక్ చేసుకుని కార్లోనే ఆన్ ద వే తినిపించేశాను. బికాజ్ ఇంకా ఇంట్లో తను తినుకుంటా కూర్చుంటే చాలా లేట్ అయిపోతుంది. సో వెళ్ళే దారిలో తన బ్రేక్ఫాస్ట్ చేసేసాడు. అండ్ తను లేచిన తర్వాత అందరితో కలిసింది. అదంతా కూడా మీరు తబస్సుమ్ ఛానల్లో మా అత్తగారి ఛానల్లో చూస్తారు. బికాజ్ చాలా క్యూట్. అంటే బికాజ్ నేను ఆ రష్ మోడ్లో ఉండే, వాళ్ళిద్దరూ రికార్డ్ చేశారు. అండ్ ఈలోగా నేను ఏం చేశానంటే మా అత్తగారు అర్హాన్కి మ్యాంగో జ్యూస్ తీసిస్తుండే అనమాట. ఫస్ట్ బ్లెండర్లో బ్లెండ్ చేస్తున్నారు. నేనేమన్నా బ్లెండ్ చేస్తే మ్యాంగో కన్సిస్టెన్సీ ఎలా ఉంటుంది, మనకి థిక్గా ఉంటుంది. బ్లెండ్ చేస్తున్న కొద్దీ అది ఇంకా క్రీమీ అయిపోతుంది. అందులో మళ్ళీ మనం పాలు కానీ ఏదో ఒకటి యాడ్ చేయాలి. అదే మనం ఇలా చేతితో అనేస్తే కొంచెం లిక్విడ్ వస్తుంది కదా, అలా అనేసేయండి అన్న. ఏంటి మన జల్లెడ ఉంటుంది కదా, టీ స్ట్రైనర్, దాంతో చేసేయండి కొంచెం లిక్విడ్ వస్తుందని అలా చేసి మా అత్తగారు ఇచ్చారు. వాడు ఒక సిప్ తాగేసి ఇచ్చేసాడనమాట. ఏమైంది థిక్గా ఉందా అని చెప్పి నార్మల్గా తనకి ఏమైనా ఇస్తున్నప్పుడు ఇఫ్ హీఈస్ నాట్ లైకింగ్ ఏం తక్కువ ఏం ఎక్కువ అయింది చూడడానికి మనం ఎలాగైతే టేస్ట్ చేస్తామో అలా నేను సిప్ చేసిన వెంటనే మా అత్తగారు వచ్చేసి తాగేవా నువ్వు అన్నారు. అదేంటి ఇలా అడుగుతున్నారు ఎప్పుడు అంటే ఇంత సీరియస్గా నేను ఏమైనా చేసిన వెంటనే అలా క్వశ్చన్ చేయరు, అలా అడుగుతున్నారు ఏంటి అని చూశాను. మళ్ళీ పిఏ ఆపమని మళ్ళీ అనేసరికి అవును అన్నాడు అలా భయపడుతూ అన్నారు. అప్పుడే రియలైజ్ దట్ ఐమ్ ఫాస్టింగ్ అండ్ అలా పొరపాటు చేశానని చెప్పి. నార్మల్గా ఫస్ట్ డే రోజు ఇలాంటి యాక్సిడెంట్స్ అనేది కామన్ అండ్ మెయిన్లీ మదర్స్కి ఇట్స్ ప్రిటీ కామన్ అనమాట. మనం అలవాట్లో అలా సిప్ చేసేస్తాము. బట్ యాక్సిడెంట్లీ కొంచెమే సిప్ చేశాను కాబట్టి అది మాఫ్ అనమాట. బ్రేక్ అది మన ఫాస్ట్ అనేది బ్రేక్ అవ్వదు. అంటే పెద్ద సిప్ ఏం తీసుకోలేదు, కన్సిస్టెన్సీ చెక్ చేయడానికి కొంచెం అలా సిప్ చేశాను బై మిస్టేక్. సో హ్యావింగ్ సెడ్ దాట్ అర్హాన్ అయితే బ్రేక్ఫాస్ట్ తినేసాడు కార్లో. అండ్ ఇంటికి వచ్చాము. ఇప్పుడు ఫ్రెషప్ అవ్వాలి. ఫ్రెషప్ అనేది పక్కన పెడితే రూమ్ పరిస్థితి అసలు ఒక రకంగా ఉంది. మొన్న మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాను వీకెండ్కి. సో సాటర్డే మా డాడీ బర్త్డే ఉంది. సో ఆ వీడియో ఆల్రెడీ ఛానల్లో ఉంటుంది, లేకపోతే త్వరలో వస్తుంది. సో ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి బికాజ్ చాలా రోజుల తర్వాత మా ఫ్యామిలీతో అమేజింగ్ టైం అనేది స్పెండ్ చేశాము. సో స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. చాలా కాంటెంట్ అయితే ఉంది, షూట్ అయితే చేసి పెట్టుకున్నాను, త్వరలో వస్తాయి. సో ఆ లగేజ్ అన్ప్యాక్ చేయాలి. అక్కడ ఉన్న బట్టలు వాడినవన్నీ కూడా లాండ్రీ నేను ఫినిష్ చేసి ఆరినవి బట్టలన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టాను. పైలపై ఉన్నాయన్నమాట. అది సర్దేయాలి, రూమ్ అంతా డీక్లటర్ చేయాలి. సో చాలా పని ఉంది, అదంతా చేసేద్దాము. బట్ బిఫోర్ దాట్ ఈ రంజాన్కి దే సంథింగ్ స్పెషల్ దట్ ఐ హ్యావ్, అది మీ అందరితో షేర్ చేద్దామని. ఒకవేళ మీరు ఫ్రాలిక్ తబస్సుమ్ ఛానల్ ఆల్రెడీ చూసారంటే యూ గైస్ మస్ట్ హ్యావ్ ఆల్రెడీ సీన్. తను నాకు ఒక బ్యూటిఫుల్ జర్నల్ గిఫ్ట్ చేసింది, అది మీ అందరికీ చూపిస్తాను. బికాజ్ నేను చాలా రోజులుగా ఒక జర్నల్ కావాలి, ఎలా ఉంటుంది అంటే ఐ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్. నేను నార్మల్గానే జర్నలింగ్ చేస్తాను, మీ అందరికీ తెలుసు. బట్ దెన్ ఐ వాంటెడ్ అ జర్నల్ ఫర్ రంజాన్ మంత్ అనమాట. సో తబస్సుమ్ నాకు అది ఆర్డర్ చేసి గిఫ్ట్ చేసింది. సో అది మీ అందరికీ చూపిస్తాను, ఒక నిమిషం. అయితే హయాఫుల్ అని చెప్పి ఒక పేజ్ ఉంది, అక్కడ నుంచి ఆర్డర్ చేసింది ఒక బ్యాగ్, క్లాత్ బ్యాగ్. ఆ తర్వాత రంజాన్ ఫేవరెట్ టైమ్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పి ఒక కాఫీ మగ్. సో ప్రిటీ. అండ్ హియర్స్ ద బ్యూటిఫుల్ జర్నల్ గైస్. దానికన్నా ముందు రంజాన్ ముబారక్ కార్డ్. ఇది వాళ్ళ పేజ్ అనమాట, హయాఫుల్ అని చెప్పి. అండ్ హియర్స్ ఆ జర్నల్. దాంతో పాటు కొన్ని అమేజింగ్ స్టిక్కర్స్. సో స్టిక్కర్స్ తో మన జర్నల్ అనేది చాలా బ్యూటిఫుల్ గా తయారైపోతుంది. దోస్ ఆర్ ద వన్స్ హూ విల్ బి రివార్డెడ్ విత్ ద హైయెస్ట్ ప్లేస్ ఇన్ ద హెవెన్స్ బికాస్ ఆఫ్ దేర్ పేషెన్స్. అంటే మనం ఎంత పేషెన్స్ తో ఉంటామో అంత హైయెస్ట్ ప్లేస్ లో మనం వెళ్తాం అనమాట. అండ్ హియర్స్ టికెట్ టు జన్నా, కాలింగ్ అపాన్ మీ విల్ ఆన్సర్ యూ. అంటే మన దేవుడికి మనం ఎంత గుర్తు చేస్తే దేవుడు మనకి ఎప్పుడు రెస్పాండ్ అవుతారు అని. సో ఒక బ్యూటిఫుల్ స్టిక్కర్స్. అండ్ దెన్ హియర్స్ ఆర్ బ్యూటిఫుల్ జర్నల్. అండ్ దాంతో పాటు ఆఫ్ కోర్స్ ఈ బ్యాగ్ అనమాట. జర్నల్ లో ఏమేముందో చూపిస్తాను. ఐమ్ గోయింగ్ టు రైట్ దిస్. ఇది నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా మీ అందరికి చూపిస్తాను. సో ఎక్సైటెడ్ టు ఫిల్ దిస్ జర్నల్. అండ్ ప్రతి ఒక్క పేజ్ లో మనకి ఎంత బాగుందంటే, ఇఫ్ అల్లా didn't love you, he would never have let you fast the days of Ramzan and stand its night. He only gifted you this because he wanted to forgive you. So deep కదా. నేను అంటే ఎప్పుడు చెప్తూ ఉంటాను, మీ అందరితో షేర్ చేయలేదు. బట్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సీ దిస్ డే అంటే హీస్ గివింగ్ అస్ అన్ ఆపర్చునిటీ మనం మార్చుకునే దానికి ప్రతిదీ కూడా. అండ్ హియర్స్ ద రంజాన్ ఇవాల్టి నుంచి. అండ్ ఇన్షాల్లా ఈద్ ఇస్ గోనా బి సమ్వేర్ అరౌండ్ దీస్ డేస్. సో ప్రతి ఒక్క పేజ్లో మనకి అంటే గోల్స్ సెట్ చేసుకోవడానికి ఏమేమి చేయొచ్చు
అండ్ లాస్ట్ రంజాన్ నుంచి మేము ఏమేమి నేర్చుకున్నాము అవన్నీ నోట్ చేసుకొని ఈ ఇయర్ మేము ఏమేమి చేద్దాం అనుకుంటున్నాము, మా గోల్స్ కానివ్వండి, డ్రీమ్స్ ఈ రంజాన్కి, అండ్ రంజాన్ ఎసెన్షియల్స్ అంటే క్లీనింగ్ హోమ్, డీక్లటరింగ్, ఆర్గనైజింగ్, ఇదంతా కూడా అంటే చాలా డీప్ అనమాట బుక్. ఏమేమి చేసుకోవాలి, ఏమేమి ఉంది. అండ్ దెన్ 30 days ఛాలెంజ్. 30 days ఛాలెంజ్లో మేము ఏమేమి చేద్దాం అనుకుంటున్నాము. దెన్ జుమ్మా వీక్లీ చెక్ లిస్ట్. సో ఫైనలీ ఇది మన ఎవ్రీడే కోసం అనమాట. ఇది సెల్ఫ్ కేర్ ఎవ్రీడే చెక్ లిస్ట్ అనమాట ఇదంతా కూడా. అండ్ ఇక్కడ మనం మీనింగ్ఫుల్ డ్యూరింగ్ ద ఫాస్ట్ అండ్ వాట్ ఆర్ వి గ్రేట్ఫుల్ ఫర్ అంటే వీఆర్ గ్రేట్ఫుల్ అల్హమ్దుల్లా ఫర్ వాట్, అండ్ ఏమేమి నేర్చుకుంటున్నాము, ఏమేమి చేస్తున్నాము, రేపటి కోసం ఏంటి, అదంతా కూడా. దిస్ ఇస్ ద స్కెడ్యూల్. 3 నిమిషాలు దీని గురించే మాట్లాడేశాను. యూ గైస్ మస్ట్ అండర్స్టాండ్ హౌ ఎక్సైటెడ్ ఐ యామ్ అబౌట్ దిస్ రంజాన్ కానివ్వండి, ఈ జర్నల్ కానివ్వండి. ఎస్, మీరు అందరూ చూసినట్టు నాలో చాలా మార్పులు ఉన్నాయి. there's a lot of changes in me, in my thinking, my ideology, అదంతా కూడా. దాని గురించి తప్పకుండా ఒక సపరేట్ డెడికేటెడ్ వీడియోలో చెప్తాను, షేర్ చేస్తాను. మీరందరూ కూడా అంటే నా డ్రెస్సింగ్ స్టైల్ మారిపోయింది, నా హెయిర్ స్టైల్ మారిపోయింది, నేను మారిపోయానని చాలా కామెంట్స్ పెడుతున్నారు. ఐ టాక్ అబౌట్ ఆల్ దాట్ ఇన్ అప్కమింగ్ వీడియోస్. సో స్టే ట్యూన్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోతాము. ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో వాళ్ళందరినీ కలిసిద్దాము. లెట్స్ గ్రీట్ దెమ్ ఆల్ రంజాన్ ముబారక్. అండ్ వాళ్ళందరూ కూడా మీ అందరినీ కలిసి మీకు విష్ చేస్తారు. మర్చిపోకుండా అన్ని ఛానల్స్ని సబ్స్క్రైబ్ అవ్వండి. రేష్మా కర్మాన్, ఫ్రాలిక్ తబస్సుమ్, షానూర్ సనా అండ్ నా అన్ని ఛానల్స్ కూడా. సో స్టే ట్యూన్ టిల్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో. కాసేపట్లో కలుస్తాను. గైస్, ఫ్రెష్ అప్ అయి కలుస్తాను కదా. మీ అందరికీ తెలుసు ఈ మధ్య నేను మోడెస్ట్ వేర్ వేసుకుంటున్నాను. నా బట్టలన్నీ స్టైల్ మార్చుతాను. ఇవి అన్నీ కూడా కొన్ని ఫ్రాక్స్ అనమాట, అవన్నీ తీసేస్తున్నాను. సో ఈ షెల్ఫ్ మొత్తం ఖాళీ చేసి కింద మొత్తం మోడెస్ట్ వేర్ ఉందనమాట. సో అదంతా కూడా మనం పైన సెట్ చేయాలి. సో దీనిలోంచి హ్యాంగర్స్ తీసేసి వీటికి పెట్టి సెట్ చేయాలి. చాలా డీక్లటరింగ్ చేయాలి. చాలా బట్టలు తీసేసేవి అంటే ముందులాగా అసలు ఫ్రాక్స్ వేసుకున్నా అంటే వెస్టర్న్ అవుట్ఫిట్ అసలు వేసుకున్నా అంటే లేదు, వేసుకుంటాను. బట్ సంథింగ్ విచ్ ఇస్ మోడెస్ట్ అనమాట. అంటే అట్లీస్ట్ ఒక డీసెంట్ లెవెల్ ఆఫ్ మోడెస్టీ ఉండేటట్టు. ముందు ఫ్రాక్స్ కొంచెం రివీలింగ్ అలా వేసుకుంటుండే కాబట్టి నా ఐ డోంట్ వాంట్ టు వేర్ సచ్ క్లోత్. ఇట్స్ మై పర్సనల్ చాయిస్. ఎందుకు ఏంటి దాని గురించి త్వరలో ఒక వీడియో వస్తుంది. ఇప్పుడు ఉన్న ఫ్రాక్స్లో ఇవన్నీ కూడా ఫుల్ లెంత్ ఫ్రాక్స్ అనమాట. ఇదొకటి ఫుల్ లెంత్ అంటే ఫుల్ కాదు, బట్ ఇట్స్ యాక్చువల్లీ ఫుల్. ఇది ఎందుకు పెట్టుకున్నానంటే అర్హాన్ ఫస్ట్ బర్త్డేకి వేసుకున్న ఫ్రాక్ ఇది. సో ఇది అలా పెట్టుకున్నాను. అండ్ ఇవన్నీ కూడా ఫుల్ లెంత్ మ్యాక్సీ ఫ్రాక్స్ అనమాట. సో ఇవన్నీ తీసి హ్యాంగర్కి పెట్టి అక్కడ పెట్టాలి. అక్కడ అర్హాన్ ఇంకో స్టీరింగ్ ఉంది, వేరే కార్లో పెట్టేదన్నమాట. అండ్ ఇక్కడ కొన్ని బట్టలు ఉన్నాయి, అవన్నీ తీసి సెగ్రిగేట్ చేయాలి. ఈవెన్చువల్లీ మెల్లమెల్లగా అన్నీ తీస్తాను, సెట్ చేస్తాను. అక్క ప్లీజ్ నాకు మీ బట్టలు ఇవ్వండి అని చాలామంది అడుగుతున్నారు. ఐ డోంట్ నో హౌ టు ప్రాసెస్ దాట్. బట్ టు బీ ఆనెస్ట్, నాకు మా చుట్టుపక్కనే చాలామంది తెలుసు ఎవరికైతే బట్టలు అవసరం ఉందో. ఆర్ కొన్ని బట్టలు అంటే మేము ముగ్గురం అక్క చెల్లెలం కాబట్టి వీ షేర్ అవర్ క్లోత్స్. సో మేము నార్మల్గానే షేర్ చేసుకుని వేసుకుంటాం కాబట్టి మా అక్క, మా చెల్లి, మా మమ్మీ, మేము ముగ్గురం అలా షేర్ చేసుకుంటాము. లేనివి మా చుట్టాలకి అలా పంపించేస్తూ ఉంటాం అనమాట. లేకపోతే మా దగ్గర పనిచేసే వాళ్ళు. అండ్ దేర్ ఆర్ సో మెనీ డొనేషన్ డ్రైవ్స్. అక్కడ మంచి క్వాలిటీ ఉన్న బట్టలన్నీ కూడా అలా డొనేషన్ డ్రైవ్స్కి ఇచ్చేస్తాను. బట్ ఇఫ్ ఐ కెన్ ప్రాబ్లీ సెండ్ ఎవరికైనా ప్లీజ్ ఐల్ బి మోర్ దెన్ గ్లాడ్. చెప్పండి నాకు కామెంట్స్లో ఏమైనా వేస్ ఉంది ఎలా చేయొచ్చు అంటే నాకు కామెంట్స్లో తెలియచేయండి. అలా ఒకవేళ కుదిరితే సెండ్ చేస్తాను. సో హ్యావింగ్ సెడ్ దట్ ఇప్పుడైతే ఇది సెట్ చేసేద్దాము. సెట్ చేశాక మిమ్మల్ని కలుస్తాను. సర్దేదైతే కొంచెం సర్ది ఇప్పుడు బయలుదేరి వీఆర్ గోయింగ్ టు పిక్ అర్హాన్, నేను అండ్ అన్వజాన్ విష్ అవర్ ఆడియన్స్ రంజాన్ ముబారక్. సమీరా గారి ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ చాన్ ముబారక్, రంజాన్ హోలీ మంత్ ముబారక్. మేమిద్దరం ఫాస్టింగ్ లో ఉన్నాము. అల్హమ్దులిల్లా. ఫాస్టింగ్ అనేది బాడీకి చాలా మంచిది, మైండ్కి చాలా మంచిది. ఈ ప్రాసెస్ని మీరు కూడా ప్రయత్నించి చూడండి. దానికోసం మతం మార్చాల్సిన అవసరం లేదు, ఈ మతాన్ని ఫాలో చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఫాస్టింగ్ చేయండి. వారంలో ఒక రోజు ఫాస్టింగ్ ఉండండి. మీకు బాడీకి కూడా, హెల్త్ కూడా చాలా మంచిది, మైండ్ కూడా చాలా మంచిది. ఓకే, సో మా వారి ఏమంటారు సజెషన్స్ విన్నారు కదా. ట్రై చేయండి. ట్రై చేసి హౌ యూ గైస్ ఆర్ ఫీలింగ్ అనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఇప్పుడు మేము అర్హాన్ స్కూల్కి వచ్చేసాము.
పొద్దున్న చెప్పాను కదా చాలా హడావిడిగా బయలుదేరి డ్రాప్ చేసేసి ఇంకా సగం వర్క్ అయితే అయింది రూమ్లో. అండ్ ఇప్పుడు అర్హాన్కి బెడ్ తను పడుకునేలాగా సెట్ చేసేసి వి హావ్ కమ్ టు పిక్ హిమ్ అప్. ఇంకా ఇంటికి వెళ్ళాక కలుస్తాను, కుదిరితే అర్హాన్ని చూపిస్తాను. मेरे को इको स्पोर्ट पसंद है. इनोवाइट पसंद. ठीक है, इनोवाइट पसंद. आप बर्थडे होने ना इतने इनोवाइट पसंद. ठीक है. सब निकाल दिया आपने. अरहान, how was your day, Arhan? How was your day? Good. Okay. Hi friends. మీ అందరికి రంజాన్ ముబారక్. మీరు ఫాస్టింగ్ ఉంటున్నారా? ప్రేయర్ చేస్తున్నారా? నేను మా మమ్మతో చేస్తా. నేను మా మమ్మతో చేస్తా. ఉప్సి. నేను ఫుల్ గా నషాలో ఉన్నా. నాకు నిద్ర వస్తుంది ఫ్రెండ్స్. నేను పడుకుంటా. సో జాంగి నేను పడుకుంటా. ఆ ఒకటి మాత్రం అడగకు, ఆ ఒకటి రాదు. కానీ మా వాడికి నేను పడుకుంటా అంటే అన్ని అర్థమవుతాయి. డుబుకి నేను పడుకుంటా ఫ్రెండ్స్. నా స్లీపింగ్ టైం, నా నాప్ టైం అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. హాయ్ Arhan. I love you Arhan. रमजान मुबारक డాడా. रमजान मुबारक. चांद मुबारक मेरा बच्चा. रमजान मुबारक आपको भी. Happy. What did you study in school today? Coloring. Every day you are only going to school to coloring. You did not learn anything different? No. Are you sure? Music class, dance class, DIY, nothing. Activity, jungle gym. ठंडा नहीं हो रहा. सुनियारा फिर से गाना मम्मा के साथ गाते. रेडी 1 2 3 स्टार्ट. नानी तेरी मोरनी को मोर ले गए, बाकी जो बचा था सारे चोर ले गए. अच्छी नानी प्यारी नानी गुस्सा मुझे छोड़ दे, जल्दी से 1 रुपया दे दे, तू कंजूसी छोड़ दे. बोलो హ్యాపీ హ్యాపీ. ఓకే క్రై करे టెన్షన్ నక్కలు. మా మమ్మీ ఏడిస్తే అర్హాన్ టెన్షన్ అయిపోతున్నాడు. డోంట్ క్రై నాని. బోలో अस्सलाम वालेकुम. वालेकुम अस्सलाम. रमजान मुबारक. आप लोगों सबको भी रमज़ान मुबारक. अंदर की विश यू वेरी वेरी హ్యాపీ రంజాన్ మంత్. అండ్ అందరం బ్లాగ్ చేస్తున్నాము. డిఫరెంట్ కాంటెంట్ అందరి ఛానల్స్లో, అన్ని ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేయండి. బికాస్ అందరి పర్స్పెక్టివ్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి. అవును. సో ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 5:01 అవుతుంది. మా ఇంట్లో ఒక రేంజ్లో ఇఫ్తారీ ప్రిపరేషన్ జరిగింది. బికాస్ మా అత్తగారి ఇంట్లో ఉన్నారు కాబట్టి. సో మీ ఫస్ట్ నాకు అదే టెన్షన్. ఇప్పుడు నా రోజుల తర్వాత షూటింగ్ ఉంది, వీళ్ళు ఎలా ఏంటి అని కుక్ సెట్ చేస్తున్నా. దేవుడి దయ వల్ల సెట్ అయిపోతే హ్యాపీ, లేకపోతే నేను లేకపోతే వీళ్ళు ఇంకా అంతే సంగతులు. అస్సలు పట్టించుకోరు. అంటే వాళ్ళు పట్టించుకోరంటే తింటారు, కానీ ఏదో తినేస్తారు. ఇంకా సర్లే చాలే అన్నట్టు ఉంటుంది. సో అది నాకు కొంచెం టెన్షన్ పడుతుంది. నేను ఈరోజు ఉన్నాను కాబట్టి అన్ని బాగా చేయాలని ఉద్దేశంతో చేస్తున్నా. చూడాలి. సో ఎలా జరుగుతుంది మీ ఫాస్టింగ్? బాగుంది, అల్హమ్దులిల్లా బాగానే ఉంది. మీకు ఎలా ఉంది? నాకు బాగానే ఉంది. పొద్దున ఒక మిస్టేక్ జరిగింది అంతే, తప్పితే అది ఓకే. అది చాలా కామన్ మిస్టేక్ అది. సో తెలియకుండా ఫస్ట్ డే కదా, అలవాటు పొరపాటు. అది కూడా మదర్ అయ్యాను కాబట్టి అలా అయిపోయింది. సో పిల్లలు పెట్టడం మనం డెఫినెట్ గా టేస్ట్ చేస్తాం కదా, తెలియకుండా టేస్ట్ చేసేస్తాం. సో యాజ్ అ మదర్ ఇట్ ఇస్. సో అదొకటి. అదర్వైజ్ అల్హమ్దుల్లా బాగానే ఉంది.
And anything you want to tell to my audience? Keep loving us as much as you love as much as we love you. మీ అందరి కోసం మేము ఎంత కష్టపడుతున్నామో మీరు కూడా మమ్మల్ని అలాగే ప్రేమించండి, మా కష్టాన్ని గుర్తించండి. ఎస్, నో డౌట్ మీరు అందరు ప్రేమ చూపిస్తున్నారు. సో అందరి ఛానల్స్కి ఇంకా ప్రేమ చూపించండి. స్పెషల్గా ఈ మంత్లో, రంజాన్ మంత్లో వీ నీడ్ లాట్ ఆఫ్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ అనమాట. మీ అందరి కోసం మేము నిజంగా మీరు నమ్మండి నమ్మకపోండి మేము ఎప్పుడు ప్రే చేస్తాము. సో మీరు కూడా మా అందరు కూడా బాగుండాలి. అండ్ మీ అందరికి తెలుసు దెర్ ఇస్ నథింగ్ ఆర్టిఫిషియల్ అనేది మా ఎవరి బ్లాగ్స్లో ఉండవు. అంటే చెప్పాలో చెప్పకూడదో తెలియదు కానీ చెప్పండి అంటే ఏదో మధ్యలో వస్తాయి, ఏదో మీమ్స్ వస్తూ ఉంటాయి, టా టూ టీ అని అలాంటివి ఏమి ఉండవు. సో వీఆర్ వెరీ న్యాచురల్. మేము ఎలా ఉన్నామో మా డైలీ రొటీన్ ఏంటో మేము చూపిస్తూ ఉంటాం అనమాట. ఎస్ హీరా రాన్ని కూడా చూపించమని మధ్యలో వచ్చారనమాట. సో అది మీరు యాక్సెప్ట్ చేస్తారు. ఇట్స్ సంథింగ్ డిఫరెంట్ అని ఆశించి మేము చేస్తున్నాం. మీరు యాక్సెప్ట్ చేస్తారు ఇంకా అని ఆశిస్తున్నారు. ఎస్, అండ్ అవును మా అత్తగారు చెప్పినట్టు రియల్ గా మా రా లైఫ్ ముందుకు తీసుకొస్తున్నాం. ఆర్టిఫిషియల్ గా ఏదో బిల్డప్స్, ఆర్ఆర్ మ్యూజిక్ అవన్నీ ఉండవు మా దాంట్లో. సో మేము ఎందుకంటే మా బ్లాగ్స్ మేమే ఎడిట్ చేసుకుంటాం, మేమే చూసుకుంటాం అన్ని. కాబట్టి అంటే నేను చెయ్యానండి, వీళ్ళు చేస్తారు. అంటే మేము చేస్తాం, యాజ్ అ ఫ్యామిలీ మేమే కష్టపడతాం, మేమే హ్యాండిల్ చేస్తున్నాం కాబట్టి. ఎస్, సో వీ నీడ్ లాట్ ఆఫ్ లవ్ ఫ్రమ్ యూ ఆల్. ప్లీజ్ షవర్ మోర్ లవ్ ఆన్ us. ఎస్, మీ సపోర్ట్ లేనిది మేము ఏమీ లేము. మా అత్తగారు ఎప్పుడు చెప్పినట్టు. సో ఆ సపోర్ట్ లైఫ్ లాంగ్, మీ ప్రేమ మాకు ఎప్పుడు ఉండాలి. అండ్ మీ అందరికీ వన్స్ అగైన్ రంజాన్ ముబారక్. స్టే ట్యూన్. ఆల్రెడీ ఇన్ డీటెయిల్ ఇఫ్తార్లో ఏమేమి ఉందో మా అత్తగారు చూపిస్తున్నారు ఆవిడ ఛానల్లో. బట్ అలా పైన మీకు చూపిస్తా. సో లెట్స్ గో. రండి, నేను చూపిస్తాను. సో ఈరోజు కట్టి దాల్ అండ్ చికెన్ ఫ్రై అనమాట ఫర్ డిన్నర్. కట్టి దాల్, చికెన్ ఫ్రై, మాషాల్లా, అండ్ రోటీ, అండ్ ఏంటంటే ఇఫ్తార్ కోసం చనా దాల్, బాయిల్డ్ చనా దాల్. ఓకే, ఇవన్నీ అర్హాన్ కోసం ఇందాక నేను చూపించాను కదా, భెండి ఫ్రై. అది మా అత్తగారి ఛానల్లో ఉంటుంది చూడండి. ఇది కూడా చూపించాను. నార్మల్ రెగ్యులర్ మన ఇంట్లో అర్హాన్ పిల్లల కోసం బెండకాయ ఫ్రై అండ్ కొంచెం టమాటో చట్నీ అవి చేశాము. అండ్ ఇక్కడ డైమోడా ఆర్గెటిక్ ఫ్రైడ్. దీని డీటెయిల్డ్ వీడియో మన ఛానల్లో ఉంది, మనం చేసాం కదా లాస్ట్ ఇయర్ కదా. సో అది పోస్ట్ చేయాలి. షూర్. ఈసారి కూడా మా అత్తగారు కుదిరినంత వరకు వ్లాగ్ చేస్తారు రెసిపీస్ అన్ని. సో ఇది కొంచెం కారం వేసి చేస్తున్నాము. అండ్ ఇది మాత్రం అర్హాన్ అండ్ ప్రిన్స్ కోసం కారం లేకుండా తీసాము అనమాట. సో ఇంకా అన్వర్ బయటికి వెళ్ళాడు, బయట నుంచి హరీస్ తీసుకొస్తానన్నాడు. అండ్ కొంచెం కుకుంబర్ అండ్ చియా సీడ్స్ అండ్ రూఅఫ్జా కలిపి పెట్టాను. అండ్ కుకుంబర్ కట్ చేస్తాను. ఫ్రూట్స్ ఏమైనా చేస్తే మ్యాంగో ఉంది, జామకాయ ఉంది, అది కట్ చేసి పెడతాను అనమాట. దట్ ఈస్ ఫర్ టుడేస్ ఇఫ్తార్. ఫస్ట్ డే కదా, ఐఎమ్ లిటిల్ ఎక్సైటెడ్. పెట్టాలి, వీళ్ళు తినాలి అని ఒక ఇది అనమాట. తినాలి, వాళ్ళు పెట్టాలని దీంట్లో నాకు నిద్ర లేదు. అండ్ ఒక కర్రీతో 2 కర్రీస్ వండేసాను. మేము అదే పెట్టుకొని తినేస్తాం మీరు లేనప్పుడు. సో హోప్ఫుల్లీ చూద్దాం. ఓకే గైస్, సో చూసారు కదా మా ఇంట్లో ఇఫ్తార్ అయితే సూపర్గా ప్రిపేర్ అయిపోతుంది. ఇక్కడ పిల్లలు ఆడుతున్నారు. సో కెమెరా కాసేపు పక్కన పెట్టి వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. అండ్ ఆల్సో నమాజ్ టైం అవుతుంది. వెళ్ళి నమాజ్ ఆఫర్ చేసేసి ఐల్ క్యాచ్ యూ గైస్ ఇన్ అ బిట్. స్టే ట్యూన్. ఇఫ్తారీ టేబుల్ ఏదైతే సెట్ చేస్తారో అది చూపిస్తాను. అండ్ ఆల్సో మా రూమ్ ఇంకా అలానే ఉంది. ఈ రూమ్ కూడా మొత్తం క్లీన్ చేయాలి. బికాస్ టుమారో ఐ హ్యావ్ మై ఫ్రెండ్స్ కమింగ్ ఓవర్ అంటే గుర్తొచ్చింది, అసలు మా అత్తగారికి చెప్పలేదు. ఇప్పుడు వెళ్ళి మా అత్తగారికి ఆ విషయం చెప్పాలి. అండ్ రూమ్ మొత్తం క్లీన్ చేసేయాలి. ఈ బట్టలన్నీ కూడా మమ్మీ వాళ్ళ ఇంటికి పంపించాలి ఫస్ట్. అక్కడ చూసుకొని డీక్లటరింగ్ చేసేస్తారు. అండ్ చెప్పినట్టు మీ అందరికీ ఎలా పంపించాలి, ఏమైనా కావాలి, ఏమైనా సోర్సెస్ ఉన్నాయంటే ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకే, ఇఫ్తారీలోకి వెళ్తాం ఇంకా స్ట్రైట్ అవే ఇఫ్తారీలో. ఓకే, సో ఇక్కడ మా ఇఫ్తారీ టేబుల్ సెట్ అవుతుంది. ఇంకా కొన్ని ఐటమ్స్ రావాలి. వీ హ్యావ్ మల్బెరీస్, చెర్రీస్, డేట్స్, హరీస్, బ్లూబెర్రీస్, గ్రేప్స్, బనానాస్, ఇంకా కొన్ని గ్రేప్స్ అండ్ వాటర్ బాటిల్ గ్లాసెస్. కట్ చేస్తే మా వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. అంటే మా అత్తగారే చెప్పారు మేము తినేటప్పుడు పిల్లలు తినేటానికి లేట్ అవుతుందని చెప్పి. వాట్ ఆర్ యూ ఈటింగ్? చెర్రీ. ఓకే, ఎంజాయ్. Are you okay? Did you eat the seed? It's okay, Raja, no problem. Are you okay? The stick, seed. Have some water. No, the seed stuck the. Seed kha liye. Assalamu alaikum Anurjan. How was your first rosa? Alhamdulillah. And let's have one. Alhamdulillah.
రంజాన్ ముబారక్. క్రిస్మస్ ముబారక్. హక్ దివానే. కట్ చేస్తే రూమ్ పరిస్థితి ఇంకా ఇలానే ఉంది. అండ్ లాండ్రీ చేయాలి. బట్ ఫస్ట్ నాకు ఏంటంటే డీక్లటరింగ్ ఫినిష్ చేస్తే లాండ్రీ చేయడానికి ఎక్కువ టైం పట్టదు, బికాస్ ప్లేస్ సెట్ అయిపోతుంది. సో బేసిక్గా ఏంటంటే డీక్లటరింగ్ చేసేస్తే చాలా స్పేస్ ఎంటీ అయిపోతుంది కబోర్డ్స్లో. సో అప్పుడు మనం లాండ్రీ ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు అని నా ఉద్దేశం అనమాట. అండ్ ఎస్, దిస్ ఇస్ హౌ ఐ లుక్. ఐ లవ్ ఇట్. న్యూ చేంజ్ ఏదో ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. నాకైతే అల్హమ్దుల్లా చాలా సుకూన్గా ఉంది. ఓకే, ఇఫ్తారీ టైంలో కలుద్దాం. ఇంకా చాలా డీక్లటరింగ్ చేయాలి. వీ హ్యావ్ టు ఫినిష్ దిస్ టునైట్. ఇక్కడ మా వాళ్ళు ఫొటోస్ దిగుతుంటే మా హీరా ఇలా అంబ్రెల్లా తీసుకొని, హాయ్ అర్హాను, వాట్ యూ డూయింగ్ బేబీ, కమ్ హియర్. హాయ్ అర్హాన్, వాట్ ఈస్ దిస్? ఓ, హూజ్ అంబ్రెల్లా ఇస్ దాట్? आपका है? Can I take it for shoot, darling? किसका है बोलो? किसका है दादी बोलो? मैं भी kid हूँ. आप अडल्ट है बोलो? नहीं बेटे, मैं छोटे kid हूँ. आराम जैसे kid. ఇప్పుడు అసలు ఇఫ్తార్ స్టార్ట్ చేస్తున్నా. స్పైసీ దહીં వడే. రంజాన్ నెల వస్తే చాలు అప్పుడే మనకి దહીં వడే అంటే దాని అసలు ఇంపార్టెన్స్ తెలుస్తుంది. సోక్డ్ ఇన్ కర్డ్, యమిలిషియస్. అండ్ నాకు బయట నుంచి తీసుకురావడం కన్నా మన ఇంట్లో చేసిన దહીં వడే చాలా చాలా ఇష్టం అనమాట. यमी? ओके, आप पी रहे, मैं बाइट कर रहा हूँ. ओके श्योर. अच्छा है, अच्छा है. ఇక్కడ మా వాళ్ళు నమాజ్ చదువుతున్నారు. ఇట్స్ నాట్ డిస్టర్బ్ దెమ్. दादी नमाज पढ़ रहे, डिस्टर्ब नहीं करना. हाँ, जस्ट इधर बोलो, कैमरे को बोलो. నో డిస్టర్బ్. ఇక్కడక్కడ మా ఇఫ్తార్ అయిపోతే మా హీరా యూజువలీ చేసే పని అది, తన లంచ్ కూడా అయిపోయింది కదా, ఇలాగా తను తిన్న ప్లేట్ కానీ తను తిన్న బౌల్ కానీ ఇలా వాష్ చేస్తాడనమాట. డిడ్ యూ క్లీన్ ఇట్ ప్రాపర్లీ షన్నా? హోల్ కర్కే రబ్ కర్కే వాష్ కరో. వెరీ గుడ్. సో ఇలా వాళ్ళు వాష్ చేశానంటే జలుబు అయిపోతుంది అలా ఇలా అని చెప్పి వాళ్ళని డిస్కరేజ్ చేయకుండా ఎక్స్ప్లోర్ చేయనివ్వాలన్నమాట. దట్స్ వన్ దే విల్ లర్న్ అండ్ నార్మలైజ్ ఈ ఇష్యూని. శుభ్రం చేసేయాలి మన వస్తువు మనం వెళ్ళింది. ఎస్ బేబీ. ఇలాగా నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ అనేది వాళ్ళకి తెలియాలి, వాళ్ళ పనులు వాళ్ళని చేసుకుని ఇవ్వాలి. సో అలా మా అర్హాన్ వెంటనే మొహం చేతులు కడుక్కొని తన బౌల్ ప్లేట్ కానీ ఏదైనా ఉంటే అది వాష్ చేస్తానమాట. అంటే ఇలా నీళ్ళతో కాసేపు వాష్ చేస్తాడు, మళ్ళీ మేము వాషింగ్ చేస్తాము. సో యా, హ్యావింగ్ సెడ్ దట్, ఇప్పుడు మేము తిన్న సామాన్ అంతా కూడా కొంచెం తీసేయాలి. అంటే నా వరకు కొంచెం పెట్టుండే, అందరు తినేశారు. నేను ప్రేయర్స్ చేసి వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పి నేను సగంలో ఇఫ్తార్ ఆపేసి నమాజ్ కోసం వెళ్ళిపోయాను. చలో లెట్స్ గో. కేర్ఫుల్. అండ్ వాళ్ళందరిది అయిపోయింది కాబట్టి ఇప్పుడు నాది ఇప్పుడే అయ్యింది. అంతా క్లీన్ చేసి మిమ్మల్ని కలుస్తాను. సో స్టే ట్యూన్ టిల్ ఎండ్ ఆఫ్ ద వీడియో. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఓకే గైస్, సో మొత్తానికైతే ఇక్కడ ఉన్న మెస్ అంతా క్లియర్ చేశాను. అక్కడ లాండ్రీ ఇంకా చేయాలి, అది చేయలేదు. బట్టలన్నీ తీసి 2 పెద్ద సూట్ కేసులు పంపించేసాను, ఒక బ్యాగ్ పంపించేసాను, ఇంకా చాలా ఉన్నాయి. సో బేసిక్ గా ఇక్కడ కొన్ని డ్రెస్సెస్ ఇలా హ్యాంగ్ చేసుకున్నాను, అండ్ ఇక్కడ కొన్ని డ్రెస్సెస్ హ్యాంగ్ చేసుకున్నా. కింద అర్హాన్ స్టఫ్ కూడా ఉంటుంది కొంచెం. సో ఇంకా స్పేస్ అక్కడ కార్నర్స్ పుల్ అవుట్స్ లో కూడా ఉన్నాయి. అక్కడ కూడా ఈ డ్రెస్సెస్ రేపు చేస్తాను ఆ లాండ్రీ, బికాస్ ఇవాళ టైం అయిపోయింది, అర్హాన్ బెడ్ టైం అయిపోయింది అండ్ ఇట్స్ లాట్. ఇంకా నైట్ ఇషా నమాజ్ చదవాలి, చాలా చాలా ఉంది ప్లాన్స్. సో ఐల్ డూ ఆల్ ఆఫ్ దాట్. సో హ్యావింగ్ సెడ్ దాట్, జర్నల్ అయితే నైట్ అర్హాన్ పడుకున్నాక కూర్చొని చేస్తాను. ఇవాళ చూపించలేకపోతున్నాను నా జర్నలింగ్, బట్ రేపు ఆర్ ఫ్యూచర్ డేస్లో తప్పకుండా నేను జర్నల్ చేసినప్పుడు మీ అందరితో షేర్ చేస్తాను. ఇట్స్ అ బ్లెస్డ్ డే, అల్హమ్దులిల్లా. సో యా, హ్యావింగ్ సెడ్ దాట్, ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బై గైస్, అండ్ ఆల్సో రంజాన్ ముబారక్.